బేసిక్ బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాననే విషయం మర్చిపోతున్నారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, ఆ బీజేపీ తాత్విక చింతన, దీన్ని ప్రభుత్వంలో మిక్స్ చేసి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని వాళ్ళ బేసిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో ముస్లిమ్స్ను లేకుండా చేయాలి, క్రిస్టియన్స్ను లేకుండా చేయాలి, నక్సలైట్లను మావోయిస్టులను లేకుండా చేయాలి, రేపు దళితులను లేకుండా చేయాలి, ఒకే దేశం, ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం, ఒకే మతము అని ఉండాలని చూస్తారు. ఎన్నో కులాలు ఉండాలని చూస్తారు. ప్రజలు విడిపడిపోవాలనే కులాలు మాత్రం ఉండాలి. కానీ ఒకే మతము, ఒకే దేశము, ఒకే రాజకీయ నాయకుడు, ఆ ఒక్కడిని నేనే అనే సిద్ధాంతాన్ని ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకంగా దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేస్తున్నారు. కనుకనే వాళ్ళ వాళ్ళ ఆ ఉన్మాదము, వాళ్ళ ఫాసిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ఈ పరాకాష్ట ఏంటంటే చంపేయమని డైరెక్ట్గా ఓపెన్గా తుదముట్టించండి, నరికేయండి, చంపేయండి, అంతం చూడండి. చివరి నక్సలైట్ను కూడా ఎక్కడన్నా పొదల దాక్కుంటే ఆ చివరి నక్సలైట్ను కూడా బయటికి లాక్కొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టండి. ఒక ప్రక్రియ ఉంటుంది, ఒక న్యాయ వ్యవస్థ ఉంటుంది. అట్లా చేద్దామనేది కాకుండా తీసుకొచ్చి ఆ పొదల నుంచి పట్టి బయటికి లాక్కొచ్చి చంపేయండి అనే ఒక ఫిలాసఫీని, వాళ్ళ ఒరిజినల్ ఫిలాసఫీని, ఈ హింసాత్మకమైన ఆలోచన విధానాన్ని, ఆ రక్తపాతమైన ఆలోచన విధానాన్ని వాళ్ళ క్యాడర్కు నేర్పేది అదే కదా. పైకి మాత్రం అహింస అని మాట్లాడతారు, లోపల మాత్రం వాళ్ళు తుదముట్టించటము అంటే మా ముస్లింస్ లేకుండా చేయటం, క్రిస్టియన్స్ లేకుండా చేయటం, ఈ కమ్యూనిస్టులను లేకుండా చేయటం అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళను తుదముట్టించాలి, వాళ్ళను చంపేయాలని అర్థం. అందుకనే ఏమంటారు, ఆపరేషన్ కగార్ అంటారు. ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అంతిమ యుద్ధం. అంతిమ యుద్ధం అంటే ఏంటి? సొంత పౌరుల మీద యుద్ధం చేసి ఆయనకు నచ్చని వాళ్లను చంపేయాలని ఒక యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో ఎవరు అడ్డం వస్తే వాళ్ళను నరికేసుడే. అక్కడ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, చాలా అత్యంత విలువైన నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాలు వాళ్ళ వర్గాలకు, పెట్టుబడిదారు వర్గాలకు, ఆదానికి, అంబానికి, గుజరాతీలకు అప్పచెప్పాలి. కనుక ఓపెన్గానే బహిరంగంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, మేము 2045 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలి, దానికోసం ఖనిజ సంపదను వెలికి తీసిన పెట్టుబడిదారులకు అప్పచెప్తాం. మరి పెట్టుబడిదారులకు అప్పచెప్తుంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఎందుకుంటుంది? ఈ రాజ్యాంగం ఎందుకుంటుంది? ఆదివాసీలకు ప్రత్యేక రక్షణ కవచాలుగా మిగిలిన ఆదివాసీ హక్కుల చట్టాలు ఎందుకున్నాయి? పెసా ఎందుకుంది? 170 ఎందుకున్నాయి? ఇవన్నీ పక్కకెట్టి పర్మనెంట్ గా క్యాంపులు అక్కడ నెలకొని ఉన్నాయి. పర్మనెంట్ క్యాంపులు దాదాపుగా ఒక దండకారణ్యంలోనే మనకు 650 క్యాంపులు ఉంటాయి. మరి నీకు అక్కడ ఉన్న పెసా చట్టమేమో, అడవి హక్కుల చట్టం ఏమవుతుంది? వాళ్ళ రక్షణ ఏమవుతుంది? 7 లక్షల సైన్యాన్ని మోహరించి ఉన్నారు. ఎందుకింత ధనాన్ని వృధా చేయటము, పబ్లిక్ మనీని? దేశంలో ఈ ఈ ఇంత డబ్బును, ఇన్ని క్యాంపులను, ఇంత సైన్యాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది? ఆ ఖర్చుతో దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు కదా. బీజేపీకి ఇదొక్కటే సమస్య కనబడుతుందా? మావోయిజం మాత్రమే సమస్య కనబడుతుందా? మావోయిజాన్ని తుదముట్టించమని ఎవరు అడిగింది ఈయనను? ఎవరు కాంప్లైంట్ ఇచ్చిండ్రు? అక్కడ ఛత్తీస్గఢ్ లో దండకారణ్యంలో ఏం జరుగుతుంది అని, మాకు అన్యాయం జరుగుతుందని ఎవరు ఆ మావోయిస్టుల మీద ప్రభుత్వానికి కాంప్లైంట్ చేసిండ్రు? ఇవన్నీ పక్కకు పెడితే చర్చల విషయం డైరెక్ట్ గా మాట్లాడాలంటే, చర్చలు జరుపుతామన్నది మొట్టమొదటి ప్రస్తావన తీసుకొచ్చింది మావోయిస్టులు కాదు కదా.
వాళ్ళకున్న గతంలో ఉన్న 2010 కానీ 2004లో కానీ ఉన్న చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రస్తావననే తీసుకురాలేదు. ఎస్ వాస్తవం 2023 ఛత్తీస్గఢ్ ఎలక్షన్ల సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టుకొని మావోయిస్టులతో మేము చర్చలు జరుపుతాం, వాళ్ళు ముందుకు రావాలి, మేము సిద్ధమే అని వీళ్ళు కదా మొట్టమొదటిసారిగా ప్రతిపాదిస్తే దాన్ని అంగీకరిస్తూ ఇప్పుడు మావోయిస్టులు దానికి లెటర్స్ ఒకటి కాదు రెండు కాదు ఒకదాన్ని రాసినా రిప్లై ఇవ్వలేదు. ఇంకా వాళ్ళ అవసరం తీరిపోయింది కనుక దానికి స్పందించి లెటర్స్కు స్పందించడం కాకుండా ఇప్పుడు ఏమంటారంటే లేదు మేము పెట్టిన ముహూర్తం ప్రకారంగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తాము కనుక మేము చర్చలు